ముందు ఓటు వెనక వేటు అన్న రీతిలో మారింది ఎమ్మెల్యేల పరిస్థితి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎటువైపు ఉండాలో తేల్చుకోలేని దౌర్భాగ్యం ఏర్పడింది. కాంగ్రెస్ కి ఓటేస్తే వేటు తప్పదన్న భావన గోడ దూకిన ఎమ్మెల్యేలో బలంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ కు ఓటేయడం అంటే రాజకీయ భవితను బలి పెట్టడమేనని ఆందోళన ఎమ్మెల్యేలో స్పష్టంగా కనిపిస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారింది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత అంశంపై మార్చి 4న సుప్రీంకోర్టు విచారణ జరపనున్న విషయం తెలిసిందే. మార్చి 20వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. 5 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఇరకాటంలో పడింది. ఇప్పుడిదే అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికి ఆ 10 మంది ఎమ్మెల్యేలు నానా తంటాలు పడుతున్నారు. అందులో భాగంగానే తాము ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్పుకుంటూ వస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు తమ ఫోటోలను వారి పార్టీ ఫ్లెక్సీలో పెట్టుకుంటున్నారని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఏకంగా పోలీస్ స్టేషన్లోనే ఫిర్యాదు చేశారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తన అభిమాన నాయకులైన వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్ ఫోటోలు తన ఇంట్లో పెట్టుకున్నామని చెప్పేశారు. కాంగ్రెస్లో చేరి పీఏసీ చైర్మన్ పదవిని దక్కించుకున్న శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ తాను సందర్భం వచ్చిన ప్రతిసారీ చెప్పుకొని తిరుగుతున్నారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇప్పటికీ తన క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ ఫోటోను తొలగించకపోవడంతో స్థానిక కాంగ్రెస్ నాయకులు కార్యాలయంపై దాడి చేసి కేసీఆర్ చిత్రపటాన్ని తొలగించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎటువైపు ఉంటారు అనేది చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎటువైపు ఉండాలి అనే విషయంలో గోడదూకిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, అరికపూడి గాంధీ, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్, కాల యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి తర్జన భర్జన పడుతున్నారు. ఈ 10 మంది ఎమ్మెల్యేల మెడపై అనర్హత కత్తి వేలాడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో తాము కాంగ్రెస్ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేస్తే అనర్హత ముప్పు మరింత వేగంగా తలుపు తట్టే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విప్కు అనుగుణంగా ఎమ్మెల్యేలు నడుచుకోవాల్సి ఉంటుంది. అయితే ఎన్నికల సందర్భంగా విప్ జారీ చేసినా రహస్య ఓటింగ్ జరుగుతుంది కనుక తప్పించుకోవచ్చని భావిస్తే కుదరదని, ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఓటు ఎటు వేశారనేది తెలిసిపోతుందని నిపుణులు పేర్కొంటున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ కు మరో అస్త్రం దొరికినట్టే అవుతోంది. అలా కాకుండా ఓటింగ్కు దూరముంటే కాంగ్రెస్తో పేచీ వెంటాడుతోంది. ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారిన ఈ సంకట స్థితిలో తమ రాజకీయ జీవితం ప్రశ్నార్థకంగా మారిందని పార్టీ మారిన సీనియర్ ఎమ్మెల్యే ఒకరు తన సన్నిహితులతో వాపోయారని సమాచారం. కాంగ్రెస్లో చేరిన పాపానికి ఆ పార్టీ చెప్పిన వారికి ఓటేయాలా లేక రాజకీయ భౌతన్యాన్ని కాపాడుకోవాలా అనే 2 అంశాల మధ్య దేన్ని ఎంచుకోవాలో తేల్చుకోలేక సతమతమవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసింది.